మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నవంబర్ మాసంలో వృషభ రాశికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వారికి ఈ నెలలో జరుగుతున్నటువంటి మార్పుల్ని గమనిస్తే మనకి శుక్రుడు, బుధుడు, రవి 3 గ్రహాలు మారబోతున్నాయి. ఆ మార్పుల్ని వృషభ రాశి వారికి అనుసంధానం చేస్తే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళకి కనబడుతున్నది. వాళ్ళు ఏది చెబితే అదే వేదంగా, వాళ్ళు ఏది మాట్లాడితే అదే శాసనంగా చక్కగా ఇప్పటి వరకు ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకా మెరుగు పడేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి బాగా కనబడుతున్నది. ఎప్పుడైతే రాశ్యాధిపతి 7వ స్థానంలోకి వచ్చి తన రాశిని చూసుకుంటున్నారో వాళ్ళకి ముందు లగ్జరీ అంతా ఏర్పడుతుంది. ఐహిక సుఖములు అంటారు, అవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఉదాహరణకి మనకి వాళ్ళకి ఇంట్లో కావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఏర్పడడం, వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం, అట్లాగే కొత్తదైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే బుధుడి యొక్క మార్పు, బుధుడు వక్రంలోకి వస్తున్నాడు. అందుకని కొద్దిగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు రావడం, వీళ్ళు చెప్పింది వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవడం లాంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే 6వ స్థానంలో ఇప్పటి వరకు బలంగా ఉన్నటువంటి రవి 16వ తారీఖు ఎప్పుడైతే మరి ఎదురుకుండా 7వ స్థానంలోకి వస్తున్నారో అప్పుడు మనం కొద్దిగా వ్యాపారస్తులకి కొద్దిగా చిన్న చిన్న ప్రతికూలాలు కనబడేటటువంటి అవకాశం ఉంది. శారీరకంగా ప్రత్యేకమైనటువంటి శ్రమ కనబడుతూ ఉన్నది. అలాగే చేస్తున్నటువంటి పనుల్లో 16వ తారీఖు తర్వాత నుంచి చిన్న చిన్న చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే 6వ స్థానంలో ఇచ్చినటువంటి ఫలితాలు రవి 7వ స్థానంలో ఇవ్వడు. అందువల్ల కొద్దిగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం వరకు మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. ఎప్పుడైతే 3వ స్థానంలో గురుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ధైర్యం, సాహసం, చెయ్యలేరు అని అనుకున్నటువంటి పనిని కూడా చేసి చూపించగలిగే మొండితనం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతున్నాయి. మొత్తం మీద మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి ద్వితీయార్థంలో కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మొదటి 15 రోజుల పాటు చాలా అనుకూలంగా ఉంది వీళ్ళకు కూడా. ఎప్పుడైతే రవి ప్రవేశించాడో అక్కడి నుంచి కొద్దిగా చికాకులు ఉద్యోగంలో ప్రారంభమవుతున్నాయి, లేదా పని ఒత్తిడి ఎక్కువ పూర్తవడం. ఇదివరకు మనం ఇదే పనిని ఇదివరకు కూడా చేస్తున్నాం, కానీ ఇప్పుడు మాత్రం మనం ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవలసి వస్తున్నది. అలాగే రోజు వచ్చే సమయం అయినప్పటికీ కూడా ఆ పని చేయలేకపోతున్నామనే పరిస్థితి కనబడుతున్నది. అధికారుల దగ్గర నుంచి కూడా కొద్దిగా ఒత్తిడి రావడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పని కూడా కొంచెం చేయవలసి రావడం, ఈ రకమైన స్థితి ఉద్యోగస్తులకి మనకి ఈ రాశి వారికి కనపడుతున్నది. దంపతుల మధ్య కూడా వచ్చిన పొరపాట్లని చక్కగా సర్దుకొని వెళ్ళిపోతే ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. అలాగే మనకి విద్యార్థులకి విషయానికి వస్తే విద్యార్థులకు కూడా మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించి వాళ్ళు క్రీడారంగంలో విద్యార్థుల్లో ఉండేటటువంటి కళలు అభివృద్ధి చెందే మాసంగా ఈ మాసం చెప్పుకోవచ్చు. మనకి వీళ్ళందరికీ చాలా కళల మీద, స్పోర్ట్స్ వాటి మీద కూడా మంచి ఆసక్తిని చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వారందరికీ ఇప్పుడు మంచి సువర్ణ అవకాశాలు రావడం, వాళ్ళందరికీ మంచి మంచి పోటీలలో మంచి బహుమతులు రావడం, ఇటువంటి స్థితి అంతా విద్యార్థులకు కనబడుతున్నది. సగటు విద్య ఏదైతే ఉందో అది కూడా మనం అనుకున్నట్టు ప్రథమార్థంలో అనుకూలంగానే ఉంది, ధైర్యంగానే ఉంటుంది, కానీ పూర్తి స్థాయిగా వాళ్ళకి అంత అనుకూలంగా కనిపించడం లేదు. అంటే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి అని చెప్పుకోవాలి. అలాగే మనం స్త్రీల పర్యాయంగా మనం చూసినట్లయితే మహిళలకు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం, విశేషించి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే మన కళాత్మక రంగాలు, సినీ రంగాలు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏదైతే ఈ మాసం ఉందో 16వ తారీఖు వరకు వీళ్ళు చేసే ప్రతి పని విజయాన్ని సాధించేటటువంటి స్థితి కనపడుతున్నది. ఆ ధైర్యం, ఆ మాట, ఆ శాసనం అన్నీ కూడా వాళ్ళకి చక్కటి సంఘంలో కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెడతాయి. వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయి. ఎప్పటిదాకానో కాదు అని అనుకున్న పని కూడా అనుకోకుండా పూర్తవడం, అది వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించడం, అలాగే సంతానపరంగా ఆనందాన్ని పొందగలగడం, కుటుంబ వాతావరణంలో అనుకూలం, అన్ని విధాల వృషభ రాశి వారికి అనుకూలం తెలుస్తుంది. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇందులోనే
కార్తీక మాసం నడుస్తున్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఇక తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలాతోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలాతోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకి 5వ తారీఖు మనకు కనపడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ, శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు. కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. అలాగే గురుగారు, అందరికీ ఉండేది సహజంగా సొంతింటి కళ. సో గృహయోగం ఉందంటారా ఎవరికైనా? గృహయోగం చాలా పుష్కలంగా ఉంది వృషభ రాశి వారికి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ధైర్య సాహసాలకి బాగా ఎక్కువ ఉండేటటువంటి కాలంగా ఇది కనపడుతున్నది. వాళ్ళు ఏ పని చేస్తున్నప్పటికి కూడాను ఆ పనిలో ధైర్యాన్ని ప్రకటిస్తుంటారు. చక్కగా ఏ పనైనా మొండిగా పూర్తి చేయగలమనే దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకు వెడతారు. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కూడా యోగాన్ని సూచిస్తున్నది. ఆ విధంగా ఈ రాశి వారికి ప్రస్తుత కాలం అనుకూలమే. అది కూడా మనం వీలైనంత ప్రథమార్థంలో మొదటి 15 రోజుల్లో కనుక నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే గురుగారు, ఈ వృషభ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయమంటారు? వృషభ రాశి వారికి ఆదివారం నియమాలు పాటించడం, సూర్య స్తోత్రములు చదువుకోవడం, పొద్దున్నే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కుటుంబ వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. సూర్య స్తోత్రం వల్ల సమస్త శుభాలు పొందుతారు. గురుగారు, మొత్తం మీద ఈ నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.